హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ సింధు. ఇంతకీ ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? నిన్న ఏకాదశి కదా, సో మమ్మీ నేను డాడీ టెంపుల్కి వెళ్దామని ఎర్లీ మార్నింగ్ 4కే నిద్ర లేచి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ముందే ఫిక్స్ అయ్యాం సేమ్ అవుట్ఫిట్ చేసుకోవాలని. సో ఇలా రెడీ అయ్యాం. ఇక్కడ టెంపుల్లో క్యూ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. చిన్నప్పటి నుంచి ఏకాదశి అంటే పొద్దున్నే లేచి క్యూ లైన్లో నుంచొని స్వామిని దర్శించుకొని ఇక్కడే ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళడం మాత్రమే తెలుసు నాకు. కానీ ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని ఈ 3 పేర్లతో పిలుస్తారు. ఈ స్వామి ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి నాడు నిద్ర లెగుస్తాడు. కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు. మార్గశిర మాసంలో మేల్కొని పుష్యమాసంలో లెగుస్తాడు. లేచిన వెంటనే పరమాత్ముని చూడాలన్న భక్తితో 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వస్తారు. ఆ టైంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసుంటుంది. అక్కడి నుంచే స్వామిని దర్శించుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గంలో స్వామిని చూడాలని అందరూ ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగుస్తారు. ఈరోజు ఇయర్కి 1 రోజు మాత్రమే వస్తుంది. మీకు గుర్తున్నట్లయితే ఈ ఇయర్ 2 టైమ్స్ వచ్చింది. ఈ ఇయర్ స్టార్టింగ్లో ఒకసారి అండ్ ఇప్పుడు ఒకసారి. అండ్ మీకు ఏకాదశి గురించి ఏం తెలుసో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.